Yeah, welcome back for the current affair discussion. Today we are going to discuss June 6 to 13 part 3 current affairs, last part for this particular dates. So in earlier up to part 2 we discussed 21st question and from 22nd question onwards, right? Bengaluru becomes India's leopard capital with 85 free ranging leopards, right? మన ఇండియాలో ఉన్న మెట్రో సిటీస్ సబర్బ్స్లో మెట్రో సిటీస్ సరౌండింగ్స్లో ఉన్న ఫారెస్ట్లో చేసినటువంటి సర్వే ప్రకారం టోటల్ నెంబర్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ బెంగళూరు ఫారెస్ట్ ఏరియాస్లో, బెంగళూరు సరౌండింగ్ ఫారెస్ట్ ఏరియాస్లో 85 leopards ఉన్నాయి. విత్ దట్ నెంబర్ బెంగళూరు ఈజ్ గోయింగ్ టు బికమ్ ఇండియాస్ లెపర్డ్ క్యాపిటల్. ప్రీవియస్గా దిస్ ట్యాగ్ ముంబైకి ఉండేది. ముంబైలో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీ రేంజింగ్ లెపర్డ్స్ 54 ఉండేవి. ఇప్పుడు ఆ కౌంట్ని సర్పాస్ చేస్తూ బెంగళూరు ఎస్టాబ్లిష్డ్ యాజ్ ది లెపర్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, రైట్? అండ్ ఈ సర్వే కండక్ట్ చేయడం కోసము లైక్ ఇన్ ముంబైలో అయితే సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సరౌండింగ్స్ అంతా కూడా సర్వే చేయడం జరిగింది. అదే బెంగళూరు పాయింట్ ఆఫ్ వ్యూ బనర్ఘట్ట నేషనల్ పార్క్, లైక్ దిస్ ఆర్ ద విలేజెస్, అదర్ విలేజెస్ తురాహల్లి, బియ్యం కావల్, లైక్ దట్. సో బెంగళూరు చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాస్ని లెపర్డ్స్ కౌంటింగ్ కోసం కండక్ట్ చేసిన సర్వేలో విత్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ మెట్రో సరౌండింగ్ ఏరియాస్తో లెపర్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా బెంగళూరు. టోటల్ నెంబర్ ఆఫ్ లెపర్డ్స్ 85. ప్రీవియస్లీ ద ట్యాగ్ ముంబై పైన ఉండేది, ఇప్పుడు అది బెంగళూరు కైవసం చేసుకుంది. ఓకే, రైట్, దట్స్ ద 22nd క్వశ్చన్. నెక్స్ట్ 23rd క్వశ్చన్. 23rd క్వశ్చన్, a report released by the World Bank. What is the report? What are the highlights of this report? Let's discuss. So World Bank update threshold poverty line. Okay, threshold poverty line ante ento we need to discuss. Threshold poverty line, దీన్ని యాక్చువల్గా ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ అని చెప్పి పిలుస్తారు. ఇంటర్నేషనల్ పావర్టీ లైన్, రైట్? సో రైజ్ టు $3 per day and India's extreme poverty rate drops to 5.3%. ఈ నెంబర్ ఏంటో, వాట్ ఈస్ దిస్ ఇంటర్నేషనల్ పావర్టీ లైన్, ఈ రిపోర్ట్ ఏం మాట్లాడుతుందో చూద్దాం ఒకసారి, రైట్? యా, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ అనే కాన్సెప్ట్ని వరల్డ్ బ్యాంక్ 1990లో ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, IPL, దట్ ఈస్ ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్డ్ బై వరల్డ్ బ్యాంక్ ఇన్ 1990. What is this particular international poverty line? Right, see, ఒక పర్సన్ లైఫ్ లీడ్ చేయడానికి మినిమం ఉండాల్సింది ఫుడ్, క్లాతింగ్, షెల్టర్. ఓకే, సో అట్లీస్ట్ అంటే లగ్జరీ థింగ్స్ అన్ని పక్కన పెడితే హ్యావింగ్ మొబైల్స్ ఉండడం కానీ, కార్స్ కానీ, బైక్స్ కానీ, పెద్ద బంగ్లాస్ కానీ, ఓకే, కాస్ట్లీ బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని పక్కన పెడితే మినిమం లైఫ్ లీడ్ చేయాలంటే షెల్టర్, ఫుడ్, క్లాతింగ్, ఇవి నెసెసరీగా ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఉండాల్సినటువంటి థింగ్స్. వీటిని అఫోర్డబుల్ చేయడానికి అట్లీస్ట్ పర్ డేకి ఎంత అర్న్ చేయాలి అనేదే దిస్ పర్టికులర్ ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ మెజర్మెంట్. ఈ నెంబర్, ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ అనే నెంబర్ డిపెండింగ్ అపాన్ కంట్రీస్, బికాస్ ఇండియాలో ఒకలా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇండియాలో 100 రూపీస్తో మనం ఎలాగైతే లైఫ్ లీడ్ చేస్తున్నామో, ఆర్ ఎల్స్ ఒక విలేజ్ తీసుకుందాం, ఇండియాని వేరే కంట్రీతో కంపేర్ చేయకుండా జస్ట్ విత్ ఇన్ ఇండియాలోనే కంపేర్ చేస్తే ఒక విలేజ్లో ఉండి 10,000 అర్న్ చేయడానికి మెట్రో సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు సిటీస్లో ఉండి 20,000 అర్న్ చేయడానికి కంపేర్ చేస్తే 20,000 అర్న్ చేస్తున్న పర్సన్ హూ ఈజ్ స్టేయింగ్ ఇన్ బెంగళూరు కంపేర్ టు దిస్ పర్సన్ విలేజ్లో 10,000 అర్న్ చేస్తున్న పర్సనే లివింగ్ స్టాండర్డ్స్ బెటర్గా ఉంటాయి, బికాస్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అలా కాస్ట్ ఆఫ్ లివింగ్ని కంపేర్ చేసి ఒక్కొక్క నేషన్కి ఒక్కొక్కలా ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ని డిఫైన్ చేసి పెడుతుంది వరల్డ్ బ్యాంక్. అండ్ ఆ నెంబరే లో ఇన్కమ్ కంట్రీస్కి ఇక్కడ హైలైట్ చేసి చెప్పినటువంటి నెంబర్. లుక్ అట్ ది స్టేట్మెంట్. In June 2025, Washington DC, United States of America based World Bank has released the Global Poverty Revised using 2021 PPP. PPP అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ప్యారిటీ అంటే ఈక్వాలిటీ. ప్యారిటీ నార్మల్లీ ఈక్వాలిటీ. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. You can see even that abbreviation also, or else let me write. Purchasing power parity.
సో ప్యారిటీ ఈజ్ నథింగ్ బట్ ఈక్వాలిటీ. పర్చేసింగ్ పవర్ ఆఫ్ వన్ కంట్రీ కరెన్సీ విత్ రెఫరెన్స్ టు అదర్ కంట్రీ కరెన్సీ. ఏ పాయింట్ దగ్గర బోత్ కరెన్సీస్ ఈక్వల్ అవుతున్నాయో ఒక గూడ్ని ఒక సర్వీసెస్ని పర్చేజ్ చేయడానికి ఆ పర్టికులర్ నెంబర్స్ని యాక్చువల్ ఎక్స్చేంజ్ రేట్గా కన్సిడర్ చేస్తారు. ఇంకా బెటర్గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ లెట్స్ వి గో విత్ దిస్ థింగ్, దెన్ ఐ విల్ కమ్ అక్రాస్ ద డిస్కషన్, రైట్. సో ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేసింది రియల్ జీడిపి బేస్ చేసుకొని కాదు, నామినల్ జీడిపి బేస్ చేసుకొని కాదు, ట్రిపుల్ జీడిపిని బేస్ చేసుకొని, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ జీడిపిని బేస్ చేసుకొని. బట్ వాట్ ఈజ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ జీడిపి ఐ విల్ ఎక్స్ప్లెయిన్, రైట్. నెక్స్ట్ థింగ్, 2017లో ట్రిపుల్ని రెఫరెన్స్గా తీసుకుని ప్రిపేర్ చేసినటువంటి ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ నెంబర్ $2.15 పర్ డే. ఏ ప్రైసెస్ని రెఫరెన్స్గా తీసుకొని 2017 ఏ కంట్రీస్కి? లో ఇన్కమ్ కంట్రీస్కి. ఫర్ లో ఇన్కమ్ కంట్రీస్కి ఐపీఎల్ నెంబర్, ఐపీఎల్ అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ నెంబర్ యాజ్ పర్ 2017 ప్రైసెస్ ప్రకారం 2.15 ఉండేది. ఇప్పుడు 2021 ప్రైసెస్ ప్రకారం నెంబర్ని అప్డేట్ చేసింది వరల్డ్ బ్యాంకు. దట్ ఈస్ ద అప్డేటెడ్ ఫిగర్ ఎస్పెషలీ ఫర్ లో ఇన్కమ్ కంట్రీస్కి ఫ్రమ్ $2.15 పర్ డే నుంచి $3 పర్ డేకి ఇంక్రీజ్ చేసింది. ఓకే, రైట్. అండ్ ఈ నెంబర్ గురించి విల్ డిస్కస్ అగైన్. అండ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే FY12 2011-12లో మన ఇండియాలో ఉన్నటువంటి మొత్తం పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు గెయిన్ దిస్ మచ్ మనీ, అంటే ఎవ్రీ డే ఈ మనీ కూడా అర్న్ చేసే పొజిషన్లో లేని పర్సనాలిటీస్ ఎప్పుడు 2011-12లో 344 మిలియన్ ఉన్న పాపులేషన్లో, ఆ రోజున్న మొత్తం పాపులేషన్లో నియర్లీ 27% పీపుల్ ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నారు. దట్ ఈస్ ఇంటర్నేషనల్ పావర్టీ లైన్కి బిలోలో ఉన్నారు. అంటే ఈ అమౌంట్ని కూడా పర్ డేకి అర్న్ చేయలేని పొజిషన్లో ఉన్నారు ఎప్పుడు 2011-12లో. అండ్ నౌ లుక్ అట్ ద డేటా 2022-23 అంటే 10 years తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ నెంబర్ 75.24 మిలియన్ పీపుల్ మాత్రమే. ఆ రోజు 344, టుడే 75.24 అంటే స్టిల్ 7.5 crore పీపుల్ ఇండియాలో ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ నెంబర్ ఏదైతే ఫిక్స్ చేసిందో $3 పర్ డే ఫిక్స్ చేసిందో ఈ అమౌంట్ని కూడా అర్న్ చేసే పొజిషన్లో లేరు. $3 అంటే ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ని వీ కెన్ నాట్ కన్సిడర్ 85 or 80, ఈ నెంబర్ కాదు, ట్రిపుల్ బేస్ చేసుకొని ఆ నెంబర్ ఏంటో కూడా వీ విల్ క్యాల్కులేట్. ఓకే, రైట్. సో ఒక వర్డ్లో చెప్పాలంటే 10 years బ్యాక్, ఆల్మోస్ట్ 10-11 years బ్యాక్ ఇండియాలో వరల్డ్ బ్యాంక్ డిఫైన్ చేసిన ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ పర్ డే అర్నింగ్ $2.15 పర్ డే అర్న్ చేయలేని పొజిషన్లో నియర్లీ 34 crore పీపుల్ ఉంటే టుడే అది 2021 ప్రైసెస్ ప్రకారం కన్సిడర్ చేసినా కూడా $3 పర్ డే కన్నా ఎక్కువ అర్న్ చేస్తున్న పర్సనాలిటీస్ లేదు, తక్కువ అర్న్ చేస్తున్న పర్సనాలిటీస్ చూస్తే 7.5 crore పీపుల్, అంటే నియర్లీ 26 crore పీపుల్. లుక్ అట్ దిస్ నెంబర్, 269 million పీపుల్, లెట్ మీ టేక్ అరౌండ్ ఫిగర్, 27 crore పీపుల్ కేమ్ అవుట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. సో అట్లీస్ట్ మినిమం ఫుడ్ని, షెల్టర్ని, క్లాత్స్ని అఫోర్డబుల్గా చేసే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లోకి 26 కోట్ల మంది వచ్చారనేది రిపోర్ట్ మేజర్గా హైలైట్ చేసి మాట్లాడుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ట్రిపుల్ గురించి వద్దాం. ట్రిపుల్ వాట్ ఈస్ ట్రిపుల్? పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన ఇండియాలో ఒక లంచ్ చేస్తే 200 రూపీస్ పే చేయాలనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. ఇండియాలో ఒక మీల్స్ లంచ్ 200 రూపీస్ ఉందనుకుందాం. అదే సేమ్ కైండ్ ఆఫ్ సేమ్ టేస్ట్ ఉన్న మీల్స్, సేమ్ క్వాంటిటీ ఉన్న మీల్స్, సేమ్ క్వాంటిటీ సేమ్ క్వాలిటీ ఉన్నటువంటి మీల్స్ అమెరికాలో $10 అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్, జస్ట్ కంపారిజన్ పర్పస్ ఐఎమ్ సెయింగ్. సో వాట్ ఈస్ ట్రిపుల్ పీ? పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, రైట్. ఇక్కడ 200 రూపీస్ పెడితే ఒక మీల్ వస్తుంది, అదే అమెరికాలో $10 పెట్టాలనుకోండి. దీని అర్థం ఏంటి? సింప్లీ ఎవ్రీ డాలర్ ఈక్వల్స్ టు 20 రూపీ అయినట్టు. $10 200 అయితే డాలర్ ఈక్వల్ టు 20 అయినట్టే లెక్క. బట్ మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది మనకి? 85 రూపీస్ ఉంది ఆల్మోస్ట్. అంటే మన ఇండియన్ రూపీ యాక్చువల్గా ఉండాల్సిన ఎక్స్చేంజ్ రేటు 20, బట్ ఉన్న ఎక్స్చేంజ్ రేటు 85. అంటే మనది అండర్ వాల్యుయేషన్లో ఉంది, అమెరికన్ రూపీ ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. రీజన్ బిహైండ్ దట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అమెరికన్ డాలర్కి డిమాండ్ ఉంది కాబట్టి ఇండియన్ రూపీకి డిమాండ్ లేకపోవడం వల్ల ఇలా అండర్ వాల్యుయేషన్లో ఉంది. బట్ యాక్చువల్గా మన ఇండియన్ రూపీ ఉండాల్సిన వాల్యుయేషన్ ఎంత అంటే డాలర్కి 20 రూపీస్ మాత్రమే ఇవ్వాలి, బట్ మనం ఇస్తుంది 85 రూపీస్. దట్స్ బికాస్ ఆఫ్ నార్మల్ మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్. ఓకే, సో అలా దట్స్ వాట్ లుక్ అట్ ద స్టేట్మెంట్ ఇయర్. ట్రిపుల్ పీ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటంటే ఈజ్ ద రేట్ అట్ విచ్ ద సేమ్ బాస్కెట్ ఆఫ్ గూడ్స్, అంటే ఇక్కడ బాస్కెట్ ఆఫ్ గూడ్స్లో లంచ్ తీసుకున్నా, మీల్స్ తీసుకున్నా, లేదా ఈవెన్ సర్వీసెస్ తీసుకున్నా కూడా ఒక కైండ్ ఆఫ్ సర్వీస్ని, ఒక కైండ్ ఆఫ్ గుడ్ని ఇండియాలో పర్చేజ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది,
అండ్ అదర్ కంట్రీలో అవే గూడ్స్ ఎంత ఖర్చు అవుతున్నాయి, ఆ రెండు నెంబర్స్ని కంపేర్ చేస్తే ఆ పర్టికులర్ కంపారిజన్ దగ్గర ప్యారిటీ వచ్చినట్టు మీనింగ్, అంటే ఈక్వాలిటీ వచ్చినట్టు మీనింగ్. ఇక్కడ ఈక్వాలిటీ ఎక్కడ వచ్చింది, $10 ఆఫ్ అమెరికన్ కరెన్సీ ఈక్వల్స్ టు 200 రూపీస్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ, బికాస్ వన్ లంచ్ హియర్ 200 రూపీ, దేర్ ఇట్ ఈస్ $10 తీసుకున్నాం కాబట్టి యాక్చువల్ కన్వర్షన్ రేట్ ఈస్ $20, రైట్. నౌ ఇలా ఒక కంట్రీ జీడిపిని 3 డిఫరెంట్ టెర్మినాలజీస్లో, రియల్ జీడిపి, నామినల్ జీడిపి, ట్రిపుల్ జీడిపి అని మాట్లాడతారు. ట్రిపుల్ జీడిపి యాక్చువల్గా ద కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ అండ్ యాక్చువల్ ద పవర్ ఆఫ్ జీడిపిని కానీ చెప్పాలంటే ఈ పారామీటర్ని తీసుకుంటారు, ట్రిపుల్ జీడిపిని, పర్చేసింగ్ పవర్ పారిటీ. అండ్ ఈ పర్టికులర్ జీడిపి పరంగా మనం వరల్డ్లోనే థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ. వరల్డ్లో బిగ్గెస్ట్ ఎకానమీ నామినల్ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అమెరికా ఉంది, తర్వాత చైనా ఉంది, ఓకే, అండ్ జర్మనీ 4th స్పాట్లో ఉంది, మనం 3rd స్పాట్లో ఉంది. మనం రీసెంట్గానే నామినల్ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో 4th స్పాట్కి వచ్చాం, రైట్. యా, అదే ట్రిపుల్ జీడిపి పరంగా మాట్లాడితే చైనా టాప్లో ఉంది. ఇది నామినల్ జీడిపి అమెరికా అరౌండ్ $20 ట్రిలియన్ ఉంది, చైనా అరౌండ్ $19 to $20 ట్రిలియన్ ఉంది, ఓకే, ట్రిలియన్స్ ఇవంతా. అండ్ ఇండియా అరౌండ్ $4 ట్రిలియన్ ప్లస్ ఉంది. అదే చైనా when I come across this ట్రిపుల్ జీడిపి నియర్లీ $30 ట్రిలియన్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ అమెరికా సేమ్ నెంబరే, అదే రెఫరెన్స్ కాబట్టి అన్ని కంట్రీస్కి సేమ్ నెంబరే అమెరికాకి. అండ్ ఇండియా ఆల్మోస్ట్ $13 ట్రిలియన్తో మనం థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిపుల్ జీడిపి. సో ఒక కంట్రీ యొక్క కరెన్సీ పర్చేసింగ్ పవర్ని ఎక్స్ప్రెస్ చేసి మాట్లాడితే అది ట్రిపుల్ జీడిపి అవుతుంది. సో ట్రిపుల్ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వరల్డ్లో బిగ్గెస్ట్ ఎకానమీస్లో 3rd స్పాట్లో ఉన్నాం. ఫస్ట్ బిగ్గెస్ట్ ఎకానమీ చైనా, నాట్ అమెరికా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిపుల్ జీడిపి, ఓకే, రైట్. అండ్ వరల్డ్ బ్యాంక్ ఇంకా ఫర్దర్గా అదర్ కంట్రీస్కి కూడా, అండ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఫర్ యువర్ బెటర్ కంపారిజన్ పర్పస్, ఇవన్నీ కూడా జస్ట్ గో త్రూ దట్ యు విల్ గెట్ ఏ క్లారిటీ. సో వరల్డ్ బ్యాంక్ చెప్పిన అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్స్, లో ఇన్కమ్ కంట్రీస్కి పర్ డే ఐపీఎల్ లిమిట్ని, ఇంటర్నేషనల్ పవర్టీ లైన్ లిమిట్ని $3గా ఫిక్స్ చేసింది. అదే లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి $3.65 ఉండేది పర్ డేకి, అది కాస్త 4.2కి పెంచారు. అండ్ నెక్స్ట్ కేటగిరీ అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి 6.85 నుంచి $8.4కి పెంచారు. యాక్చువల్గా మనం ఈ కేటగిరీకి వస్తాం. ఇండియా ఈజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ LMIC, లో మిడిల్ ఇన్కమ్ కంట్రీ కిందకి వస్తుంది. అప్ టు $1149 పర్ క్యాపిటా ఇన్కమ్, ఒక్కొక్క పర్సన్ ఆ నేషన్లో ఇంత అమౌంట్ అయినా అర్న్ చేస్తూ ఉంటే, లేదు లెస్ దాన్ దట్ నెంబర్ ఉంటే, దట్ ఈస్ లో ఇన్కమ్ కంట్రీస్. 1150 నుంచి ఆల్మోస్ట్ 4500 రేంజ్ వరకు ఉంటే లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. అండ్ దాని తర్వాత అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, దెన్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అలా వస్తాయి, ఓకే. సో మనమైతే ఈ కేటగిరీలో ఉన్నాం. అంటే మన కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఐపీఎల్ లిమిట్ ఎంత అంటే, ఇంటర్నేషనల్ పవర్టీ లైన్ లిమిట్ ఎంత అంటే, ప్రీవియస్లీ ఇట్ ఈస్ 3.65 ఉండేది, ఇప్పుడు అది కాస్త 4.2కి ఇంక్రీస్ అయింది, ఓకే. అండ్ వరల్డ్ బ్యాంక్ క్యాపిటల్ హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ DC, ప్రెసిడెంట్ అజయ్ బంగా. సో 23rd క్వశ్చన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో లెట్ మీ డిస్కస్, రైట్. 1990 నుంచి వరల్డ్ బ్యాంకు ఇంటర్నేషనల్ పవర్టీ లైన్ని పబ్లిష్ చేస్తూ వస్తుంది, డిఫైన్ చేస్తూ వస్తుంది. అండ్ దిస్ ఇంటర్నేషనల్ పవర్టీ లైన్ని ట్రిపుల్ జీడిపి బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. ట్రిపుల్ అంటే పర్చేసింగ్ పవర్ పారిటీ, అండ్ ఇది యాక్చువల్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆఫ్ వన్ కంట్రీ అండ్ విత్ అదర్ కంట్రీ పర్ఫెక్ట్గా కంపేర్ చేస్తుంది, అక్యురేట్గా కంపేర్ చేస్తుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కంపారిజన్లో, ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, ఇంటర్నేషనల్ పవర్టీ లైన్ నెంబర్ని దిస్ ఇయర్ లోయర్ ఇన్కమ్ కంట్రీస్కి $3గా, లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి ఆల్మోస్ట్ 4 చేంజ్, లుక్ అట్ దిస్ నెంబర్, $4.2గా, $4.2. నెక్స్ట్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి దట్ నెంబర్ని $6 నుంచి 8 చేంజ్, దట్ ఈస్ నియర్లీ $8.4 పర్ డేకి ఇంక్రీజ్ చేసింది, ఓకే, $8.4 పర్ డే. సో ట్రిపుల్ పరంగా అది కూడా యాక్చువల్ ఎక్స్చేంజ్ రేట్తో మల్టిప్లై చేయకూడదు. ఇప్పుడు మన ఇండియా తీసుకుంటే
$1 ఈక్వల్స్ టు ₹22 రూపీస్ ఉంది. ఆల్మోస్ట్ ట్రిపుల్ పి ఎక్స్చేంజ్ రేట్ పరంగా చూస్తే మార్కెట్ ఎక్స్చేంజ్ రేటు నార్మల్గా $1 ఈక్వల్ టు 85 రూపీస్ ఉంది. బట్ ఇది ట్రిపుల్ పి ఎక్స్చేంజ్ రేట్ అరౌండ్ 22 ఉంది. అంటే ఇండియా ఈ కేటగిరీకి వస్తుంది, లో మిడిల్ ఇన్కమ్ కంట్రీ కేటగిరీకి వస్తుంది. ఇప్పుడు సపోజ్ $4.2ని లెట్ మీ టేక్ రౌండ్ ఫిగర్ 4ని 22తో మల్టిప్లై చేస్తే 88. సో అట్లీస్ట్ పర్ డేకి, ఒక సింగిల్ డేకి 88 రూపీస్ కన్నా ఎవరెవరైతే ఇండియాలో తక్కువ అర్న్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నట్టు లెక్క. దట్స్ వాట్ వరల్డ్ బ్యాంక్ ఈజ్ సేయింగ్. నియర్లీ స్టిల్ ఆల్మోస్ట్ 7.5 crore పీపుల్ ఇన్ దిస్ పర్టికులర్ కేటగిరీలో ఉన్నారు. అంటే 88 రూపీస్ పర్ డే అర్న్ చేసే పొజిషన్లో కూడా లేని పర్సనాలిటీస్ ఆల్మోస్ట్ దిస్ మచ్ పాపులేషన్ ఉంది. పాపులేషన్ ఎంత అంటే నియర్లీ 7.5 crore పీపుల్, దిస్ ద నెంబర్. అండ్ యాక్చువల్ ఓవరాల్ పాపులేషన్లో పర్సంటేజ్ 5.3%. ఓకే రైట్. అండ్ సమ్వాట్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ రిపోర్ట్లో మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ, లుక్ అట్ దిస్ పర్టికులర్ నెంబర్స్. The extreme poverty dropped from 18.4% to 2.8% in urban areas, and from 10.7% to 1.1% rural areas. And the difference between these, ante see 2011-12 numbers prakaram calculate chesina figures lo extreme poverty ఈ రెండు డిఫరెన్స్ చూస్తే 18.4కి 10.7కి డిఫరెన్స్ ఆల్మోస్ట్ 7.7 ఉన్నది ప్రీవియస్గా. ఇప్పుడు ఆ నెంబర్ 2.8కి 1.1కి 1.7%కి తగ్గిపోయింది. దట్స్ అ వెల్కమ్ థింగ్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ 23rd క్వశ్చన్. నెక్స్ట్ సి, వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి రివైజ్డ్ ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ ప్రకారం మన ఇండియాలో స్టిల్ ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఎంత పర్సెంటేజ్ పాపులేషన్ ఉంది అంటే 5.3%. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఓకే రైట్. అండ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ని ఏ జీడిపి బేస్ చేసుకుని ప్రిపేర్ చేశారంటే ట్రిపుల్ పి జీడిపి, దట్ ఈస్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఈ కంట్రీలో ఒక గూడ్ని సర్వీసెస్ని పర్చేజ్ చేయడానికి, లేదు సమ్ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ని సర్వీసెస్ని పర్చేజ్ చేయడానికి ఎంత మనీ స్పెండ్ చేస్తున్నాం. సమ్ అదర్ కంట్రీ లైక్ లెట్ మీ టేక్ ఎగ్జాంపుల్ అమెరికాలో అదే గూడ్స్ని ఇక్కడ రైస్ కొంటున్నాం, మిల్క్ కొంటున్నాం, మీట్ కొంటున్నాం. సేమ్ మేనర్ సి ఆ 3 కూడా లెట్ మీ టేక్ రైస్ 1 kg అరౌండ్ 50 రూపీస్ పెట్టి స్పెండ్ చేస్తున్నాం మనము. అండ్ మిల్క్ 1 లీటర్ ఆల్మోస్ట్ 70 రూపీస్. చికెన్ ఆల్మోస్ట్ 1 kg 200 రూపీస్ పెట్టి స్పెండ్ చేస్తున్నాం. అండ్ లంచ్ ఇక్కడ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ 200 రూపీస్. సో వీటన్నిటిని సమ్ చేస్తే లైక్ 120, 320, 520 అవుతుంది. ఇవి సేమ్ 1 kg రైస్ అమెరికాలో లైక్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ $2 అవుతుంది అనుకుందాం. అండ్ మిల్క్ 1 లీటర్ అమెరికాలో $3 అవుతుంది అనుకుందాం. లంచ్ $10 అవుతుంది అనుకుందాం. అండ్ చికెన్ 1 kg ఆల్మోస్ట్ ఇన్ అమెరికా లెట్ us assume like $10, రైట్. యా, నౌ సి $20, $25. ఈ $25 ఈక్వల్స్ టు ఇక్కడ 520 రూపీస్, ఆల్మోస్ట్ 20 రూపీస్, రైట్. దట్స్ ద పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ఓకే రైట్. ఏ ప్రైస్ దగ్గర ఇక్కడ గూడ్స్ అక్కడ గూడ్స్, ఏ ప్రైస్ పెడితే ఇక్కడ వస్తున్నాయి, ఎంత అమౌంట్ పెడితే అక్కడ వస్తున్నాయి, కంపేర్ చేస్తే ప్యారిటీ వస్తుంది. దట్స్ వాట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. దట్స్ ద 24th క్వశ్చన్. నెక్స్ట్ 23rd in fact, no 24th question. A very important day this one, 24th question. ఫస్ట్ టైం ఈ డేని దిస్ ఇయర్ June 10th సెలబ్రేట్ చేసాం. డే ఏంటో చూద్దాం ఒకసారి. దిస్ ద డే, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే ఫర్ డైలాగ్ అమాంగ్ సివిలైజేషన్స్. ఇది డే ఫస్ట్ టైం దిస్ ఇయర్ సెలబ్రేట్ చేశారు కాబట్టి యూ షుడ్ రిమెంబర్ దట్ డే. వాట్ ఇస్ అ డే? యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే ఫర్ డైలాగ్ అమాంగ్ సివిలైజేషన్స్. యునైటెడ్ నేషన్స్ యొక్క ఇంటర్నేషనల్ డే ఫర్ డైలాగ్ అమాంగ్ సివిలైజేషన్స్. వాట్ యాక్చువల్లీ దిస్ డే objective or else the major focus of this day ante, look at here, to raise awareness about intercultural understanding. Okay, intercultural understanding. See, మన ఇండియా తీసుకున్న సో మెనీ స్టేట్స్, సో మెనీ కమ్యూనిటీస్ ఉన్నారు, సో మెనీ రిలీజియన్స్ ఉన్నాయి. సో ఒక కమ్యూనిటీ లేదా ఒక రిలీజియన్ పీపుల్ అదర్ కమ్యూనిటీ, అదర్ రిలీజియన్ పీపుల్ యొక్క కల్చర్స్ని రెస్పెక్ట్ ఇస్తూ, మ్యూచువల్గా రెస్పెక్ట్ ఇస్తూ, అండ్ వార్స్కు దూరంగా ఉంటూ, సీ హియర్, పీస్ పైన, డెవలప్మెంట్ పైన ట్రస్ట్, గవర్నెన్స్ అండ్ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ పైన మేజర్ ఫోకస్ పెట్టి
వార్ కాకుండా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా చర్చల ద్వారా లైక్ కాన్వర్జేషన్ ద్వారా సెటిల్ చేసుకుంటే వరల్డ్లో పీస్ని అచీవ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది అని. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన ఇండియన్స్ కల్చర్ ఒకలా ఉంటుంది, అమెరికన్స్ కల్చర్ ఒకలా ఉంటుంది, రష్యన్స్ కల్చర్ ఒకలా ఉంటుంది, చైనీస్ కల్చర్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు లైక్ ఇండియన్ పీపుల్ అదర్ కంట్రీ పర్సన్స్ యొక్క కల్చర్స్ని మనం రెస్పెక్ట్ ఇస్తూ, వాళ్ళు మన కల్చర్ని రెస్పెక్ట్ ఇస్తూ, ఒకరికొకరు మ్యూచువల్గా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కాన్వర్జేషన్స్తో డైలాగ్స్తో సొల్యూషన్స్ కన్నా ఫైండ్ అవుట్ చేస్తే కొట్టుకోవాల్సిన పని ఉండదు, వార్స్తో సఫర్ అవ్వాల్సిన పని ఉండదు కదా. సో అలా అవేర్నెస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఒక డేని అంటూ సెలబ్రేట్ చేయాలని చెప్పి లాస్ట్ ఇయర్ జూన్లో చైనా ప్రపోజ్ చేస్తే ఆల్మోస్ట్ 80 కంట్రీస్ సపోర్ట్ చేశాయి యునైటెడ్ నేషన్స్ మీటింగ్లో. దట్స్ వాట్ ద డే కాల్డ్ ఇంటర్నేషనల్ డే ఫర్ డైలాగ్ అమాంగ్ సివిలైజేషన్స్. ఓకే, సో వాట్ ఈస్ ద డే వెన్ దిస్ డే విల్ బి సెలబ్రేటెడ్? June 10th దిస్ ఇయర్ నుంచే ఫస్ట్ టైం సెలబ్రేట్ చేశారు ఇంటర్నేషనల్ డే ఫర్ డైలాగ్ అమాంగ్ సివిలైజేషన్స్, June 10th. సో దట్స్ నథింగ్ అబౌట్ దిస్ 24th క్వశ్చన్. నెక్స్ట్ 25th క్వశ్చన్. SEBI, Securities Exchange Board of India, issues new ESG debt framework. ESG అంటే ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ డెట్ ఫ్రేమ్వర్క్ టు రెగ్యులేట్ దీస్ బాండ్స్. దీస్ బాండ్స్ అంటే ఫస్ట్ చూస్తే దెన్ ఏం ఇష్యూ చేస్తుందో విల్ డిస్కస్ లేటర్. సోషల్ బాండ్స్ అంటే ఏంటి, సస్టైనబిలిటీ బాండ్స్ అంటే ఏంటి, సస్టైనబిలిటీ లింక్డ్ బాండ్స్ అంటే ఏంటి, లెట్స్ వి డిస్కస్. రైట్, సో బేసిక్గా దీస్ 3 బాండ్స్ గురించి ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి. లుక్ అట్ హియర్ దట్ బాండ్స్ ఆల్సో కీ టర్మ్స్ యూ కెన్ సీ హియర్. సోషల్ బాండ్స్, సస్టైనబిలిటీ బాండ్స్, సస్టైనబిలిటీ లింక్డ్ బాండ్స్. సోషల్ బాండ్స్ అంటే ఏంటో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆల్ 3 బాండ్స్ ఆర్ డెట్ సెక్యూరిటీస్. డెట్ సెక్యూరిటీస్, వాట్ ఇట్ మీన్స్ డెట్ సెక్యూరిటీస్? నథింగ్ బట్ బాండ్స్. ఇష్యూవర్ ఉంటారు అండ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇన్వెస్ట్ చేసినటువంటి పర్సనాలిటీస్కి దిస్ ఇష్యూవరు ఎవ్రీ ఇయర్ సర్టన్ పర్సంటేజ్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని పే చేస్తూ ఉంటారు. అండ్ ఆఫ్టర్ మెచ్యూరిటీ, ఎప్పుడైతే మెచ్యూరిటీ వస్తుందో ఆ డేన ప్రిన్సిపల్ రీపేమెంట్ జరుగుతుంది. అండ్ అప్ టు దట్ టైమ్ ఎవ్రీ ఇయర్ సర్టన్ ఇంట్రెస్ట్ని పే చేస్తూ ఉంటారు. ఓకే, రైట్, లెట్ మీ టేక్ ఎ నెంబర్ కాల్డ్ 8%, 7%, 9% లైక్ దట్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ ఇష్యూవర్ ఫినాన్షియల్ పొజిషన్, అంటే లైక్ రైట్ చేసిన ఫండ్స్ వాళ్ళు ఎక్కడ స్పెండ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధం లేదు ఇన్వెస్టర్స్కి. కాకపోతే అగ్రిమెంట్ ప్రకారం డెఫినెట్గా ఇష్యూ అప్పుడు చెప్పినటువంటి ఇంట్రెస్ట్ని వీళ్ళకి పే చేస్తూ ఉండాలి. అదే బాండ్ అంటే. దట్స్ వాట్ దీస్ బాండ్స్ ఆర్ డెట్ సెక్యూరిటీస్. రైట్, డెట్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ టు రైజ్ ఫండ్స్ exclusively for projects that deliver positive social outcomes such as like affordable housing, healthcare facilities, education infrastructure and employment generation. అంటే ఇలాంటి పర్పసెస్కి సోషల్ బాండ్స్ అంటే ఏంటంటే ఈ సొసైటీ కోసం. సో ఇప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్, ఇప్పుడు ఒక ఫ్యామిలీకి హౌస్ కోసము లోన్ ప్రొవైడ్ చేయడం అనేది ఇట్స్ అ సోషల్ కైండ్ ఆఫ్ కాస్. ఓకే, అలానే హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడం కానీ, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేయడం సొసైటీకి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ సొసైటీకి యూస్ఫుల్గా ఉంటుంది. అలా ఏ బాండ్స్ని అయితే ఇలాంటి పర్పసెస్కి రైజ్ చేస్తారో అలాంటి బాండ్స్ సోషల్ బాండ్స్ అంటారు. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ మీ టేక్ ఒక హెచ్ఎఫ్సి తీసుకుందాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ తీసుకుందాం, PNB హెచ్ఎఫ్సి. వీళ్ళు ఏం చేశారంటే ఇలాగే 500 crores వాల్యూ చేసే సోషల్ బాండ్స్ని ఇష్యూ చేశారు అనుకుందాం, సోషల్ బాండ్స్. అండ్ ఒక్కొక్క బాండ్ వాల్యూ లైక్ అ ఫేస్ వాల్యూ అన్ అమౌంట్ ఆఫ్ 10 lakhs రూపీ. రైట్, అండర్స్టాండింగ్ పర్పస్ ఇట్ మీన్స్ లైక్ అ 10 lakhs ఇంటూ 500 అంటే 5,000 lakhs అన్న 50 crores అవుతుంది. అండ్ ఇలాంటివి ఒక 5,000 బాండ్స్ ఇష్యూ చేశారు అనుకుందాం. ఓకే, సోషల్ బాండే మొత్తం ఇష్యూ చేసినటువంటి బాండ్ వాల్యూ, బాండ్స్ యొక్క మొత్తం అక్యుములేటెడ్ వాల్యూ 500 crores. ఒక్కొక్క బాండ్ వాల్యూ 10 lakhs అనుకుందాం. రైట్, అండ్ ఇన్వెస్టర్స్ ఉంది ఇక్కడ I1, I2, I3, I4 లైక్ దట్. దీస్ గైస్ ఆర్ ఇన్వెస్టర్స్. ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. రైట్, నౌ ఎలా వర్క్ అవుతాయి దిస్ బాండ్స్ అంటే ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ బాండ్స్ యొక్క మెచ్యూరిటీ లెట్ అస్ అస్యూమ్ 5 years చెప్పింది అనుకుందాం, మెచ్యూరిటీ 5 years. అండ్ ఎవ్రీ ఇయర్ దిస్ పర్టికులర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినటువంటి పర్సనాలిటీస్కి లెట్ అస్ అస్యూమ్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ 7% ఇంట్రెస్ట్. నౌ సో 2025 నుంచి 2030 వరకు ఓకే ఎవ్రీ సింగిల్ ఇయర్ 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్ చేసిన పర్సనాలిటీస్కి వాళ్ళ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని పేమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. మీన్ వైల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ
500 కోట్ల అమౌంట్ని రైజ్ చేసినటువంటి ఈ ఫండ్ని తీసుకెళ్ళి అదర్ బారోవర్స్కి, ఇక్కడ బారోవర్స్ వస్తారు, ఈ బారోవర్స్కి అఫోర్డబుల్ హౌసింగ్ మేబీ హోమ్ లోన్స్ ఇవ్వడము అలాంటివి పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి కాస్ ఏంటి, సొసైటీకి బెనిఫిట్ కలిగేలా ఈ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ కోసం రైజ్ చేసిన బాండ్స్ని సోషల్ బాండ్స్ అంటారు. ఎగ్జాంపుల్ కోసం అఫోర్డబుల్ హౌసింగ్ అని చెప్పాం. అండ్ యూ కెన్ కమ్ అక్రాస్ లైక్ హెల్త్ కేర్, హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నా, ఎడ్యుకేషన్, స్కూల్స్, కాలేజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కైనా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్కైనా ఈ బాండ్స్ని యూజ్ చేయొచ్చు. సో దట్స్ వాట్ సోషల్ బాండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ సోషల్ బాండ్? ఈ సొసైటీకి బెనిఫిట్ ఉండేలా రైజ్ చేసిన ఫండ్ని స్పెండ్ చేయడాన్ని సోషల్ బాండ్స్గా చెప్పొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ సస్టైనబిలిటీ బాండ్స్. సస్టైనబిలిటీ బాండ్స్ ఏంటో చూద్దాం. అండర్స్టాండింగ్ పర్పస్ అగైన్ లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. బాండ్స్ దట్ ఫైనాన్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ప్రాజెక్ట్స్. అంటే సస్టైనబిలిటీ బాండ్స్ ఏంటంటే, సస్టైనబిలిటీ బాండ్స్ సోషల్ బాండ్స్ బెనిఫిట్స్ ఉంటాయి, సొసైటీకి హెల్ప్ఫుల్గా ఉండేలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా ఇంకోటి యాడ్ అయింది ఏంటంటే ఎన్విరాన్మెంట్కి కూడా పాజిటివ్ వచ్చేలా ఉంటుంది. ఎన్విరాన్మెంట్కి కూడా సస్టైనబుల్ వేలో ఆ మనీని యూజ్ చేస్తారు. నౌ అగైన్ బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ మీ టేక్ ఎ సింపుల్ అనదర్ ఎగ్జాంపుల్. రైట్, అగైన్ అనదర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ తీసుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. దట్ కంపెనీ కాల్డ్ కెన్ఫిన్ హోమ్స్. కెన్ఫిన్ హోమ్స్ అనేది ఇది కెనరా బ్యాంక్ యొక్క ఎన్బిఎఫ్సి, కెనరా బ్యాంక్ యొక్క సబ్సిడరీ. వీళ్ళు ఒక 1000 crores రైజ్ చేశారు అనుకుందాం. అండ్ దే ఆర్ లెండింగ్ దిస్ మనీ ఫర్ అఫోర్డబుల్ హౌసింగ్తో పాటు ఇదే హౌస్లో దే టేకెన్ ఏ ప్రాజెక్ట్ టు కన్స్ట్రక్ట్ ఆల్మోస్ట్ లైక్ ఒక 1000 crores, ఒక 1000 houses కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక బిల్డర్కి లోన్ ఇచ్చారు అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఓకే, రైట్. అండ్ నౌ దట్ బిల్డర్ హౌసెస్కి రూఫ్ పైన సోలార్ ప్లేట్స్ని ఇన్స్టాల్ చేశారనుకుంటే ఇక్కడ ఫస్ట్ కాస్ ఏంటి, సొసైటీకి బెనిఫిట్. సెకండ్ కాస్ ఏంటి, సోలార్ ప్యానల్స్ని, సోలార్ ప్లేట్స్ని ఇన్స్టాల్ చేయడం వల్ల ఆ పర్టికులర్ అపార్ట్మెంట్స్కి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ అంతా రెన్యూబుల్ ఎనర్జీతో జనరేట్ చేయొచ్చు. అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ పైన డిపెండ్ అవ్వకుండా రెన్యూబుల్స్తోనే జనరేట్ చేశారు కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. అలాంటి బాండ్స్ని సస్టైనబిలిటీ బాండ్స్ అంటారు. నెక్స్ట్ థింగ్ థర్డ్ కేటగిరీ, లుక్ అట్ ద థర్డ్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ బాండ్స్ సొసైటీ బెనిఫిట్ కోసము మాత్రమే రైజ్ చేసిన ఫండ్స్ని స్పెండ్ చేయాలి. సస్టైనబిలిటీ బాండ్స్ ఏంటి, సొసైటీ బెనిఫిట్తో పాటు ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్ కూడా స్పెండ్ చేయాలి. ఓకే, రైట్. అంటే ఈ 1000 crores మేబీ ఈ రైజ్ చేసిన 1000 crores 700 crores హౌస్ కన్స్ట్రక్షన్కి ఇచ్చారనుకుందాం, 300 crores సోలార్ ప్యానల్స్ ఇన్స్టలేషన్ కోసం స్పెండ్ చేశారనుకుంటే బోత్ ద థింగ్స్ కవర్ అయ్యాయి కాబట్టి సస్టైనబిలిటీ బాండ్స్ అంటారు. నెక్స్ట్ థింగ్ సస్టైనబిలిటీ లింక్డ్ బాండ్స్. సస్టైనబిలిటీ లింక్డ్ బాండ్స్, వాట్ ఆర్ దీస్ బాండ్స్? లెట్స్ సీ. Bonds where the issuer commits to achieving predefined sustainability performance targets. SPT అంటే simple abbreviation, not that much important. Sustainability performance targets with the financial or structural incentives linked to the achievement of these goals. సో ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా వర్క్ అవుతాయి చూద్దాం. ఇప్పుడు ఒక పవర్ ప్లాంట్ తీసుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఒక పవర్ ప్లాంట్. ఇది ఒక పెద్ద పిఎస్యూ కంపెనీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, రైట్. వీళ్ళు ఒక 2000 crore rupees బాండ్స్ ద్వారా రైజ్ చేశారు అనుకుందాం. ఏ బాండ్స్ ఇష్యూ చేసి, సస్టైనబిలిటీ లింక్డ్ బాండ్స్ ఇష్యూ చేసి దిస్ మచ్ అమౌంట్ రైజ్ చేశారు అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్, రైట్. ఎందుకు రైజ్ చేశారంటే వీళ్ళకి ఎగ్జిస్ట్ ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇండియా వైడ్ సో మెనీ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఎన్టీపీసీ వాళ్ళకి, రైట్. వీళ్ళు ఏం చెప్పారంటే ఇలా చెప్పారనుకుందాం, ఒక కండిషన్, ఒక టార్గెట్ ఏంటంటే look at the abbreviation itself, sustainability linked bonds kada, linking something. What is that sustainability? Ela look at here. సో ప్రెజెంట్ ఈ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్స్ నుంచి పర్ ఇయర్కి ఎమిట్ అవుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ ఎమిషన్స్ అండర్స్టాండింగ్ పర్పస్ 100 tons అనుకుందాం. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఐ టేక్ ఎన్ నెంబర్ 100 tons, రైట్. 2025లో ఒక 2000 కోట్లు ఫండ్స్ రైజ్ చేశారు. ఏ ఆబ్జెక్టివ్తో? 2030 కంప్లీట్ అయ్యేసరికి వీళ్ళ పవర్ ప్లాంట్స్ నుంచి ఈ కార్బన్ ఎమిషన్స్ని అట్లీస్ట్ 20% అయినా రెడ్యూస్ చేస్తామని చెప్పి చెప్పారనుకుందాం, ప్లెడ్జ్ చేశారనుకుందాం, ప్రామిస్ చేసి ఫండ్స్ రైజ్ చేశారనుకుందాం. అంటే ఏంటి, 100 tons ఆఫ్ కార్బన్స్ కాకుండా 80 tonsకు ఎమిట్ అయ్యేలా మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ కోసము ఉండొచ్చు. ఓకే, లైక్ దట్ అలా ఒక టార్గెట్తో ఫండ్స్ రైజ్ చేశారనుకుందాం. ఓకే, అండ్
ఎవరైతే ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉంటారు. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి పేమెంట్స్ ఉంటాయి. 2030 కంప్లీట్ అయింది అనుకుందాం. అండ్ యాక్చువల్ చెప్పిన టార్గెట్ ఏంటి, అట్లీస్ట్ 20% రెడ్యూస్ చేస్తామని చెప్పారు కదా. 2030 వచ్చేసరికి స్టిల్ దే ఆర్ ఎమిటింగ్ లైక్ 90 tons ఆఫ్ కార్బన్స్ అనుకుందాం. ఓకే, పర్ డేనో పర్ ఇయరో పర్ మంత్ వాట్ ఎవర్ ద నెంబర్ ఇట్ మే బి, రైట్. నా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇనిషియల్గా చెప్పినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాకుండా, బికాస్ వాళ్ళు చెప్పిన టార్గెట్ని అచీవ్ చేయలేదు, జస్ట్ 10% మాత్రమే రెడ్యూస్ చేయగలిగారు. రెడ్యూస్ చేస్తామని చెప్పి 20% కాబట్టి 10% అచీవ్ చేశారు కాబట్టి నా దిస్ ఎన్టీపీసీ ఇన్వెస్టర్స్కి ఎక్స్ట్రా అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. అంటే పెనాల్టీ అప్లికబుల్ అవుతుంది ఈ కంపెనీ కన్నా చెప్పిన టార్గెట్ని అచీవ్ చేయడంలో ఫెయిల్ అయితే. దట్స్ వాట్ సస్టైనబిలిటీతో లింక్ పెట్టినటువంటి బాండ్స్, సస్టైనబిలిటీ లింక్డ్ బాండ్స్ ఏదైతే లింక్ పెట్టారో ఆ టార్గెట్ని కన్నా అచీవ్ చేయడంలో ఫెయిల్ అయితే దట్ ఇష్యూవరు ఇన్వెస్టర్స్కి ఎక్స్ట్రా అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఈ 3 బాండ్స్ గురించి ఫస్ట్ క్లారిటీ వస్తే సోషల్ బాండ్స్, సస్టైనబిలిటీ బాండ్స్, సస్టైనబిలిటీ లింక్డ్ బాండ్స్. నౌ సెబీ ఏం చెప్పిందంటే ఇలాంటి బాండ్స్ని ఇష్యూ చేయాలనుకుంటే ఓకే కంపల్సరిగా డిస్క్లోజ్ చేయాల్సినటువంటి థింగ్స్ ఏంటంటే డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ చూస్తే ప్రీ ఇష్యూయన్స్ ముందు ఏ ఆబ్జెక్టివ్తో బాండ్స్ ఇష్యూ చేస్తున్నారు, ఎవరికి బెనిఫిట్ చేయబోతున్నారు, దెన్ ఆ ప్రాజెక్ట్ని ఏ ప్రాసెస్ను సెలెక్ట్ చేశారు. ఓకే, ఇది డిస్క్లోజ్ చేయాలి. అంటే బాండ్ ఇష్యూ చేసే కంపెనీ ఏవైతే ఉందో ఆ కంపెనీ ఆ ఫండ్స్ రైజ్ చేసి ఏ పర్పస్ కోసం స్పెండ్ చేయబోతున్నారు, బెనిఫిషరీస్ ఎవరు, ప్రాజెక్ట్ ఏ ప్రాసెస్ను సెలెక్ట్ చేశారని చెప్పి డిస్క్లోజ్ చేయాలి. వన్స్ ఇష్యూ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ ఇష్యూయన్స్ తర్వాత రైజ్ చేసిన ఫండ్స్ని ఎలా యూటిలైజ్ చేశారు, మొత్తం మనీ యూజ్ చేశారా లేదా, అన్యూజ్డ్ ప్రొసీడ్స్ ఏమన్నా ఉంటే అవి డిస్ప్లే చేయాలి. అండ్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ని ఇంపాక్ట్స్ని అవుట్పుట్గా వస్తున్నాయో వాటన్నిటిని డిస్ప్లే చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేనే సోషల్ బాండ్స్ని ఇష్యూ చేశాను, సస్టైనబిలిటీ బాండ్స్ని ఇష్యూ చేశాను, అండ్ సస్టైనబిలిటీ లింక్డ్ బాండ్స్ని ఇష్యూ చేశాను. అండ్ ఇమాజిన్ యూ ఆర్ ద పీపుల్ హూ ఇన్వెస్టెడ్ ఇన్ దీస్ బాండ్స్. ఇష్యూ చేయడానికి ముందు ఈ బాండ్స్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నా అండ్ ఏ ప్రాసెస్న ఈ ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేశా, నెక్స్ట్ థింగ్ లైక్ ఎవరు బెనిఫిట్ పొందబోతున్నారో నేను ఇన్వెస్టర్స్కి కన్వే చేయాలి. వన్స్ ఇష్యూ చేసి మీరు ఇన్వెస్ట్ చేశాక 1 year కంప్లీట్ అయింది అండ్ ఆ ఫండ్ని ఎక్కడ స్పెండ్ చేశా, ఎలాంటి అవుట్పుట్ వచ్చింది, ఇలాంటి థింగ్ని కూడా మళ్ళీ డిస్ప్లే చేయాలి. ఓకే, సో ట్రాన్స్పరెన్సీ ఉంటే ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్కి నమ్మకం పెరుగుతుంది ఇలాంటి కైండ్ ఆఫ్ కంపెనీ ఇష్యూ చేసిన బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి. అదే సెబీ చెప్పింది ఈ పర్టికులర్ కరెంట్ అఫైర్ థింగ్లో. ఓకే, రైట్. అండ్ ఇంకా ఫర్దర్గా మాట్లాడితే ఈ బాండ్స్ ఈ ఏసియన్ స్టాండర్డ్స్ లైక్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ స్టాండర్డ్స్ అండ్ ఐసీఎంఏ ప్రిన్సిపల్స్ని అండ్ క్లైమేట్ బాండ్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ దట్ థింగ్. అండ్ దిస్ ఫ్రేమ్వర్క్ ఈజ్ అప్లికబుల్ ఫర్ నెక్స్ట్ 3 more years 2025, 26, 27, ఓవరాల్గా 28 అంటే 4 years అప్లికబుల్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ఈఎస్సీ, దట్స్ అబ్రివేషన్ ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ బాండ్స్, రైట్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రీసెంట్గా సెబీ సోషల్ బాండ్స్కి సంబంధించి, సస్టైనబిలిటీ బాండ్స్కి సంబంధించి, సస్టైనబిలిటీ లింక్డ్ బాండ్స్కి సంబంధించి న్యూ అప్డేటెడ్ ఫ్రేమ్వర్క్స్ని రిలీజ్ చేసింది. అండ్ దట్స్ వాట్ దిస్ క్వశ్చన్. అండ్ దిస్ ఫ్రేమ్వర్క్ ఈజ్ అప్లికబుల్ ఫర్ including this year, next 4 years, right. So that's all about this particular discussion. Next, and SEBI గురించి మాట్లాడితే SEBI headquarter Mumbai, present chairperson Tuhinkanta Pandey, and it was established initially in 1988 April 12 and later it was a statutory organization గా June 30, 1992 established అయింది. So that's all about this particular 25th question. Next, 26th question. శ్రీలంకకి సంబంధించిన ఒక బ్యాంక్, that is DFCC Bank. Remember the bank name, DFCC Bank. It is Colombo, Sri Lanka based bank. Gift City, మన గుజరాత్, గాంధీనగర్, అహ్మదాబాద్లో ఉన్నటువంటి దిస్ పర్టికులర్ గిఫ్ట్ సిటీలో ఎన్ఎస్సి యొక్క ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఉంది. నార్మల్ ఎన్ఎస్సి కాకుండా ఎన్ఎస్సి ముంబైలో ఉంది కదా, బట్ దిస్ వన్ ఎన్ఎస్సి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ వేరు, ఎన్ఎస్సి వేరు. ఎన్ఎస్సి యొక్క సబ్సిడరీ ఇది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ లిస్ట్ అవ్వచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఈ బ్యాంక్ని ఇంటర్నేషనల్ బ్యాంక్గా కన్సిడర్ చేస్తే ఎస్ ఆబ్వియస్లీ ఫారిన్ బ్యాంక్ కాబట్టి. సో డిఎఫ్సిసి బ్యాంకు ఫస్ట్ టైం గ్రీన్ బాండ్స్ అంటే ఏంటంటే సింపుల్గా ఈ బాండ్స్ ద్వారా రైజ్ చేసే మనీని ఓన్లీ ఇలాంటి పర్పసెస్కి స్పెండ్ చేస్తారు. ఎలాంటి పర్పసెస్కి, లుక్ అట్ హియర్, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ పర్పస్కి అండ్ క్లైమేట్ యాక్షన్ అండ్ యూ కెన్ సీ క్లీన్ ట్రాన్స్పోర్టేషను, ఇలాంటి రెన్యూబుల్ ఎనర్జీ, ఇలాంటి కోసమే మనీ స్పెండ్ చేస్తారు. సో సింప్లీ శ్రీలంక బ్యాంక్ రైజ్ చేస్తున్న ఫండ్స్ అండ్ వాళ్ళ కరెన్సీలో శ్రీలంకన్ రూపీస్లో 2.5 billion లంకన్ రూపీ రైజ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఎన్ఎస్సి ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి ఏం బాండ్స్, గ్రీన్ బాండ్స్. ఏ బ్యాంకు? డిఎఫ్సిసి బ్యాంక్. ఫ్రమ్ విచ్ కంట్రీ? కొలంబో. దట్స్ ద థింగ్ అబౌట్ 26th క్వశ్చన్.
గ్రీన్ బాండ్ అంటే ఏంటి అంటే గ్రీన్ బాండ్స్ ఆర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్స్, కార్పొరేషన్, ఈవెన్ గవర్నమెంట్స్ ఇష్యూ చేయొచ్చు, కార్పొరేట్స్ ఇష్యూ చేయొచ్చు, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇష్యూ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ డిఎఫ్సిసి బ్యాంక్ ఆర్ ఈవెన్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ ఎందుకోసం టు రైజ్ ఫండ్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ సచ్ ఆస్ రెన్యూబుల్ ఎనర్జీ, క్లీన్ ట్రాన్స్పోర్టేషన్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ ఎక్సెట్రా. క్లైమేట్ చేంజ్ అవుతుంది, దాన్ని ఎంత మ్యాక్సిమం పాసిబుల్ అయితే అంత ఫ్రెండ్లీగా ఉంచే విధంగా ఆ మనీని స్పెండ్ చేయాలి. సో దట్స్ వాట్ గ్రీన్ బాండ్స్ మీనింగ్. అండ్ ద ఫస్ట్ ఎవర్ ఫారెన్ బ్యాంక్ విచ్ ఇష్యూడ్ గ్రీన్ బాండ్స్ in NSE International Exchange, it is DFCC Bank from Sri Lanka, Colombo. That's the 26th question. Next 27th question. Yeah, 27th question. ICC రీసెంట్గా 7 క్రికెటర్స్ని ICC హాల్ ఆఫ్ ఫేమ్లోకి యాడ్ చేసింది. మన ఇండియా నుంచి కూడా పర్సనాలిటీ ఉన్నారు. ఆయన గురించి చెప్పేటప్పుడు చెప్పబోయే ముందు ఫస్ట్ ICC హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏంటి అంటే రిటైర్డ్ అయిన క్రికెట్ ప్లేయర్స్. లుక్ అట్ దిస్ వన్. అకార్డింగ్ టు ICC హాల్ ఆఫ్ ఫేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, players can only be inducted 5 years after their retirement from international cricket. ఈ ICC హాల్ ఆఫ్ ఫేమ్ ఏంటంటే 2009 నుంచి ICC as well as this FICA, that is ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ జాయింట్గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇనిషియేటివే ICC హాల్ ఆఫ్ ఫేమ్. అంటే ఏంటంటే క్రికెట్ హిస్టరీలోనే దట్ పర్సనాలిటీస్ వాళ్ళు ప్లే చేసే డేస్లో క్రికెట్కి వాళ్ళు చేసిన ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి అండ్ ICC హాల్ ఆఫ్ ఫేమ్ లిస్ట్లోకి యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎప్పటి నుంచి దీన్ని లాంచ్ చేశారంటే 2009 నుంచి. అండ్ దిస్ ఇయర్ ICC హాల్ ఆఫ్ ఫేమ్లోకి మొత్తం 7 క్రికెటర్స్ని యాడ్ చేస్తే అందులో 5 మెన్ సౌత్ ఆఫ్రికా పర్సనాలిటీస్ 2 ఉన్నారు. గ్రేమ్ స్మిత్, హషీమ్ ఆమ్లా అండ్ మాథ్యూ హెడెన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ డానియల్ విటరీ ఫ్రమ్ న్యూజిలాండ్. అండ్ దిస్ పర్సనాలిటీ సనా మీర్ పాకిస్తాన్ ఫీమేల్ పర్సన్, సారా టెలర్ కూడా ఫీమేల్ పర్సనే ఫ్రమ్ ఇంగ్లాండ్. అండ్ మన ఇండియా నుంచి మహేంద్ర సింగ్ ధోని, ఆయన చేసిన కంట్రిబ్యూషన్స్ ఫర్ క్రికెట్కి రికగ్నైజ్ చేస్తూ దిస్ వన్. ఆల్రెడీ మన ఇండియా నుంచి ఫేమస్ పర్సనాలిటీస్ లైక్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్ ఇలాంటి పర్సనాలిటీస్ యాడ్ అయ్యారు. అండ్ నౌ దిస్ గై. విత్ దిస్ టోటల్ నెంబర్ ఆఫ్ క్రికెటర్స్ ఇన్ ICC హాల్ ఆఫ్ ఫేమ్ టోటల్ 122 ఉన్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు ICC హాల్ ఆఫ్ ఫేమ్లోకి యాడ్ అయినటువంటి టోటల్ పర్సనాలిటీస్ 122, రైట్. సో దట్స్ అ థింగ్. అండ్ ICC చైర్మన్ ప్రజెంట్ జైషా, ICC హెడ్ క్వార్టర్ దుబాయ్ UAE, ICC ఎస్టాబ్లిష్మెంట్ 1909, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో దోస్ ఆర్ థింగ్స్ యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ 28th క్వశ్చన్. 28th క్వశ్చన్. ఒక స్పేస్ స్టార్టప్ కంపెనీ. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ డిస్కసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓన్లీ. ఆల్మోస్ట్ సో మెనీ థింగ్స్ ఫిల్టర్ చేసిన తర్వాతే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి గివ్ అటెన్షన్ ఫర్ ఎవ్రీ డిస్కషన్, రైట్. One of the space startup company in Hyderabad and the company called Take Me to Space. Okay, this is one of the space startup company in Hyderabad. వీళ్ళు ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలాంటి శాటిలైట్ని లాంచ్ చేస్తున్నారు. ఏంటి ఆ శాటిలైట్ స్పెషాలిటీ ఐ విల్ డిస్కస్. థింకింగ్ డేటా కంప్యూట్. దిస్ ఈస్ ద శాటిలైట్ దట్ దే ఆర్ గోయింగ్ టు లాంచ్. థింకింగ్ డేటా శాటిలైట్ని, థింకింగ్ డేటా కంప్యూట్ శాటిలైట్ని లాంచ్ చేస్తున్నటువంటి స్పేస్ స్టార్టప్ టేక్ మీ టు స్పేస్ ఏ సిటీలో ఉంది అంటే హైదరాబాద్. లేదు, హైదరాబాద్ బేస్డ్ వన్ ఆఫ్ ద స్పేస్ స్టార్టప్ కంపెనీ లాంచ్డ్ దిస్ థింకింగ్ డేటా కంప్యూట్ శాటిలైట్. అండ్ వాట్ ఈస్ ద కంపెనీ నేమ్? టేక్ మీ టు స్పేస్. నౌ వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ దిస్ పర్టికులర్ శాటిలైట్? లెట్ మీ డిస్కస్, రైట్. నార్మల్గా ఎర్త్ చుట్టూ, ఓకే, ఇది ఎర్త్ అనుకుంటే అండర్స్టాండింగ్ పర్పస్ ఎర్త్, అండ్ దిస్ ఇస్ ద ఎర్త్ సర్ఫేస్ అనుకుంటే అండర్స్టాండింగ్ పర్పస్. ఎర్త్ నుంచి విత్ ఎ రేడియస్ ఆఫ్ ఆల్మోస్ట్ ఒక 300 నుంచి 850 కిలోమీటర్స్ వరకు ఏదైతే ఈ ఆల్టిట్యూడ్ ఉందో దీన్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది జియో సింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్ అని. ఇది ఆల్మోస్ట్ ఎర్త్ నుంచి 36,000 కిలోమీటర్ హైట్లో ఆల్టిట్యూడ్లో ఉంటుంది, రైట్. మనం సెండ్ చేసే శాటిలైట్స్ ఎయిదర్ LEO కానీ ఆర్ GEO కానీ సెండ్ చేస్తూ ఉంటాం. ప్రెసెంట్ ఎలా ఉందంటే మనం సెండ్ చేసిన శాటిలైట్ ఎర్త్ చుట్టూ ఇలా ఆర్బిట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎర్త్ చుట్టూ ఇలా ఆర్బిట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ఉన్నటువంటి శాటిలైట్స్ 24 మనం ఎర్త్ తన చుట్టూ తను సెల్ఫ్ రొటేషన్ కంప్లీట్ చేయడానికి ఎన్ని అవర్స్ టైం తీసుకుంటుంది? 24 అవర్స్, రైట్. 24 అవర్స్. అదే లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఈ శాటిలైట్స్ ఒకసారి ఎర్త్ కంప్లీట్ రొటేషన్ చేయాలంటే హార్డ్లీ 90 మినిట్స్ టైంలోనే ఎర్త్ని కంప్లీట్గా ఒక రొటేషన్ కంప్లీట్ చేసేస్తాయి. అంటే ఒక సింగిల్ డేలో
ఆల్మోస్ట్ 1.5 అవర్కి ఒక రొటేషన్ అంటే ఎర్త్ 24 అవర్స్లో ఒక రొటేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ 1.5 అవర్కి ఎర్త్ని రొటేషన్ కంప్లీట్ చేస్తున్నప్పుడు సింగిల్ డేలో నియర్లీ 15 టైమ్స్ ఒక ఎల్ఈఓలో ఉన్న ఆర్బిట్ లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఒక శాటిలైట్ లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్ ఎర్త్ని ఒక సింగిల్ డేలో 15 టైమ్స్ కంప్లీట్ చేస్తుంది. ఓకే రైట్. అంటే యాక్చువల్గా ఎర్త్ డయామీటర్ ఎంత ఉందంటే డయామీటర్ ఆఫ్ ఎర్త్ ఈక్వల్స్ టు నియర్లీ 12,000 కిలోమీటర్స్ ఉంది. 12,000 చేంజ్ ఉంది. ఐ టేకెన్ రౌండ్ ఫిగర్ 12,000 కిలోమీటర్స్. ఫైన్. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే దానికి కూడా క్లారిటీ ఇస్తాను. ఓకే, 1 డేలో ఎర్త్ యొక్క మొత్తం డయామీటర్ 12,000 కిలోమీటర్స్. రైట్. సి వై ఐ డిస్కస్డ్ దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ పాయింట్, లుక్ అట్ దిస్ పాయింట్, విల్ గెట్ ఏ క్లారిటీ. దిస్ వన్ యాక్సెసిబిలిటీ అని ఉంది కదా, ఇక్కడ విల్ గివ్ ఏ క్లారిటీ. బిఫోర్ దాట్ ఈ శాటిలైట్ ఒక స్పెషాలిటీ ఫస్ట్ మాట్లాడి దెన్ విల్ కమ్ అక్రాస్ దట్ పర్టికులర్ డేటా ఆల్సో. ఏం చెప్పాము ఆల్రెడీ, ఎర్త్ చుట్టూ లోయర్ ఎర్త్ ఆర్బిట్లో కానీ జియో సింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్లో కానీ ఇక్కడ కానీ ఈ పర్టికులర్ ఆర్బిట్లో కానీ శాటిలైట్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. రైట్. యా. నౌ ఈ శాటిలైట్స్ ఎయిదర్ జియో సింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్ నుంచి కానీ లేదు లోయర్ ఎర్త్ ఆర్బిట్లో రొటేట్ అవుతున్నటువంటి శాటిలైట్స్ ఇక్కడ ఎర్త్ పైన డేటా సెంటర్ ఉంటుంది. ఓకే, డేటా సెంటర్. ఈ డేటా సెంటర్కి వాళ్ళు ది శాటిలైట్స్ ఇమేజెస్ క్లిక్ చేసి సెండ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఆ ఇమేజెస్ని ఇక్కడున్న మన సైంటిస్టులు ప్రాసెస్ చేసి వెదర్ ఫోర్కాస్టింగ్ కానీ, ఎర్త్క్వేక్స్ వచ్చే పాసిబిలిటీ కానీ, ఫ్లడ్స్ పాసిబిలిటీ కానీ ఎలా ఉంటుందని చెప్పి మన వాళ్ళు ఇంకా మిలిటరీ అప్లికేషన్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. రైట్. అంటే లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ఉన్నటువంటి శాటిలైట్స్ సెండ్ చేస్తున్న డేటాని అక్కడ నుంచి గ్రౌండ్కి సెండ్ చేస్తే డేటాబేస్ సెంటర్కి, అండ్ ఆ డేటాబేస్ సెంటర్లో ఆ డేటాని ప్రాసెస్ చేసి దెన్ మనం అవుట్పుట్ రిజల్ట్ అనేది ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం. ఇది నార్మల్గా ఇప్పటి వరకు జరుగుతున్న థింగ్ మన ఇండియా పరంగా. ఫర్ ద ఫస్ట్ టైం దిస్ స్పేస్ కంపెనీ టేక్ మీ టు స్పేస్ ఏం లాంచ్ చేసిందంటే ఒక శాటిలైట్. ఆ శాటిలైట్ ఏ టైపు, థింకింగ్ డేటా కంప్యూట్ అనే శాటిలైట్. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇదే లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి ఈ శాటిలైట్ సెండ్ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫరెన్స్ని బేస్ చేసుకొని క్లిక్ చేసిన ఇమేజెస్ని ఇక్కడే ప్రాసెస్ చేసేస్తుంది. ఎర్త్ పైకి డేటా సెంటర్కి ఇమేజెస్ ఏం సెండ్ చేయకుండా ఆ శాటిలైట్లో ఇన్బుల్డ్ చేసిన డేటా ప్రాసెసింగ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఆ టెక్నాలజీ బేస్ చేసుకొని డేటాని మొత్తం అక్కడే ప్రాసెస్ చేసి ఎఫిషియెంట్గా, ఫాస్ట్గా రిజల్ట్స్ని ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులకి సెండ్ చేస్తుంది. ఓకే, సో టైం సేవ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేయాల్సిన పని లేకుండా ఇక్కడే ఇన్బుల్ట్ ఉంటుంది. ఓకే, అండ్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని డెవలప్ చేసినటువంటి శాటిలైట్. ఇలాంటి శాటిలైట్ మన ఇండియాలో ఇప్పటివరకు లేదు, ఈవెన్ ఇస్రో కూడా లేదు. అండ్ వేరే అదర్ స్పేస్ ఏజెన్సీస్ ఉన్నాయి, నాసాకు ఉన్నాయి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో, చైనీస్ స్పేస్ ఏజెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ, దే హ్యావ్ ఆల్రెడీ దీస్ కైండ్ ఆఫ్ శాటిలైట్స్. బట్ మన ఇండియాలో ఇస్రో కూడా ఇలాంటి స్పెషల్ శాటిలైట్ లేదు. అండ్ అలాంటి ఫ్యూచర్ని లాంచ్ చేసినటువంటి ఫస్ట్ స్పేస్ కంపెనీ ఇన్ అవర్ నేషన్, టేక్ మీ టు స్పేస్, ఇట్స్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఓకే రైట్. అంటే ఏంటి, ప్రెజెంట్ ఉన్నటువంటి శాటిలైట్స్ అక్కడ క్లిక్ చేసినటువంటి ఇమేజెస్ని ఎర్త్ పైన ఉన్న డేటా సెంటర్స్కి సెండ్ చేశాక ఇక్కడ సైంటిస్టులు ప్రాసెస్ చేస్తున్నారు. బట్ ఈ శాటిలైట్ స్పెషాలిటీ ఏంటంటే దాట్ పర్టికులర్ ఇమేజెస్ని అక్కడే స్పేస్లోనే ప్రాసెస్ చేసి అవుట్పుట్ని డైరెక్ట్గా సెండ్ చేస్తుంది ఎర్త్ పైకి. దట్స్ అ వెరీ వెల్కమ్ ఇనిషియేటివ్. అండ్ ఇప్పుడు ఆ ఎర్త్ డయామీటర్ గురించి ఎందుకు మాట్లాడానంటే, ఇది కమర్షియల్ కంపెనీ ఆబ్వియస్లీ. అండ్ వీళ్ళు ఏదైతే సపోజ్ నేనే ఆ టేక్ మీ టు స్పేస్ కంపెనీని రన్ చేస్తున్నాను, ఇన్ని సమ్ క్రోర్స్ పెట్టి ఈ పర్టికులర్ శాటిలైట్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి సెండ్ చేశాను. అండ్ ఆ డేటా అంతా కూడా ఇంకొక థర్డ్ పార్టీ కావాలనుకుందాం. సో ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ టేక్ మీ టు స్పేస్. దెన్ XYZ రీసెర్చ్ కంపెనీయో లేకపోతే ఒక స్కూల్ స్టూడెంట్స్ ఆ డేటా యాక్సెస్ చేయాలనుకుంటే నేను ఫ్రీగా ఇవ్వలేను కదా. సో ప్రజెంట్ అయితే ఒక పర్టికులర్ శాటిలైట్కి సంబంధించినటువంటి డేటా షేర్ చేయాలంటే ఈ కంపెనీస్ ఎలా ఛార్జ్ చేస్తున్నాయంటే, లుక్ అట్ హియర్, పర్ స్క్వేర్ కిలోమీటర్కి $15 నుండి $30 ఛార్జ్ చేస్తున్నాయి. ప్రెసెంట్ ఉన్నటువంటి థింగ్ $15 టు $30. ఇప్పుడు ఎర్త్ డయామీటర్ ఎందుకు మాట్లాడాం? సపోజ్ మనము ఎర్త్లో ఈ లొకేషన్లో ఉన్నటువంటి ఏరియాని స్టడీ చేయాలనుకుంటున్నాం అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్.
అది ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఉంది అనుకుందాం. 100 కిలోమీటర్స్. 1 కిలోమీటర్ డేటా యాక్సెస్ చేయడానికే నియర్లీ $30 ఖర్చు అవుతున్నప్పుడు 100 కిలోమీటర్స్ స్టడీ చేయడం కోసం 100 × 30 నియర్లీ లాగే $3,000 స్పెండ్ చేయాలి, రైట్? బట్ అదే ఈ టేక్ మీ టు స్పేస్ ఏం చెప్తుందంటే కిలోమీటర్స్ వైజ్ కాకుండా 1 మినిట్ పాటు డేటా యాక్సెస్ చేయాలనుకుంటే, అంటే ఎర్త్ రొటేట్ చేయడానికి 90 మినిట్స్ పడుతున్నప్పుడు 90 మినిట్స్కి 12,000 కిలోమీటర్స్ని కవర్ చేస్తుంది. 1 మినిట్కి ఎంత అంటే ఆబ్వియస్లీ 12,000/90తో డివైడ్ చేస్తే సింప్లీ 9 1s 3 9 3s అగైన్ 3 9 3s నియర్లీ 133 కిలోమీటర్స్. అంటే జస్ట్ $2కి $2 స్పెండ్ చేస్తే చాలు. లుక్ అట్ దట్ అమౌంట్ ఆల్సో. సి 1 మినిట్కి 133 కిలోమీటర్ పైగా ఆ శాటిలైట్ కవర్ చేస్తుంది. ఆ డేటా మొత్తాన్ని $2కి ఇస్తున్నప్పుడు $3,000 ఎక్కడ, $2 ఎక్కడ? సో మేబీ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ రెవల్యూషన్ టు ప్రొవైడ్ వెరీ అఫోర్డబుల్ యాక్సెస్ టు ద సైంటిస్ట్ దట్ డేటా మేబీ. So it's a very welcome initiative by the Hyderabad-based space startup company Take Me to Space, and it is India's first kind of satellite that is thinking data compute. Okay, city, company name and satellite name, and obviously ISRO వాళ్ళ సపోర్ట్తోనే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా లాంచ్ చేశారు. యాక్చువల్గా ఇస్రో దగ్గర PSLV ఉంటుంది, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇవి హెవీ లోడ్స్ని లాంచ్ చేయడానికి యూజ్ చేస్తారు, అండ్ ఇక్కడ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని యూజ్ చేస్తారు బికాస్ ఆ శాటిలైట్ అంతా హెవీ వెయిట్ కాదు. ఓకే, రైట్. సో దట్స్ ఆర్ థింక్ అబౌట్ 28th క్వశ్చన్. నెక్స్ట్ 29th క్వశ్చన్. ఇట్స్ సింప్లీ అన్ అపాయింట్మెంట్. చెన్నై బేస్డ్ టీవీఎస్ మోటార్కి కొత్త CMD వచ్చారు, సుదర్శన్ వేణు. ఓకే, ఎవరిని రీప్లేస్ చేస్తూ? సర్ రాల్ఫ్ స్పెత్ని రీప్లేస్ చేస్తూ దిస్ పర్సన్ ఇట్స్ అన్ అపాయింట్మెంట్. యూ షుడ్ రిమెంబర్, టీవీఎస్ మోటార్ కంపెనీకి న్యూ CMD. ద పర్సనాలిటీ నేమ్ సుదర్శన్ వేణు. ఎవరిని రీప్లేస్ చేస్తున్నారంటే సర్ రాల్ఫ్ స్పెత్. సర్ రాల్ఫ్ స్పెత్, ప్రీవియస్ CMD ఆఫ్ టీవీఎస్ మోటార్, నౌ ద న్యూ పర్సనాలిటీ సుదర్శన్ వేణు. దట్స్ ఇట్, నాట్ మచ్ టు డిస్కస్. నెక్స్ట్ 30th క్వశ్చన్. 30th క్వశ్చన్ ఇట్స్ ఆల్ అబౌట్ ఓకే ఫినాన్స్ కమిషన్కి పార్ట్ టైం మెంబర్గా ఎన్నో ఫినాన్స్ కమిషన్కి 16th ఫినాన్స్ కమిషన్కి ఓకే 16th ఫినాన్స్ కమిషన్కి పార్ట్ టైం మెంబర్గా RB డిప్యూటీ గవర్నర్ అపాయింట్ అయ్యారు. రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే పార్ట్ టైం మెంబర్గా ఉన్నారో దిస్ పర్సనాలిటీ అజయ్ నారాయణన్ రిజైన్ చేశారు పర్సనల్ రీజన్స్ వల్ల. సో కొత్త పర్సన్ అపాయింట్ చేశారు, T. రవిశంకర్ యాజ్ ఎ పార్ట్ టైం మెంబర్. ఈయన పేరేం మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, బట్ ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేజర్ రీజన్ మళ్ళీ ఇంకొకసారి ఫినాన్స్ కమిషన్ అంటే ఏంటి, ప్రజెంట్ మనం ఎన్నో ఫినాన్స్ కమిషన్లో ఉన్నాం. నెక్స్ట్ థింగ్ ఫినాన్స్ కమిషన్, దట్స్ వాట్ ఫినాన్స్ కమిషన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్లో డిఫైన్ చేసి పెట్టారు, ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు, అండ్ దిస్ 16th ఫినాన్స్ కమిషన్ ఏ ఇయర్ నుంచి అప్లికబుల్ అవుతుంది. దట్ పాయింట్స్ ఐ వాంట్ టు కన్వే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 280లో డిఫైన్ చేసి పెట్టారు. ఓకే, రైట్. ఏంటి ఫినాన్స్ కమిషన్ అంటే? ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద ఫినాన్స్ కమిషన్ ఈస్ టు రికమెండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్స్ ట్యాక్సెస్ని కలెక్ట్ చేసిన పబ్లిక్ మన దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అనేది ఈ ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ థింగ్, ఈ ఫినాన్స్ కమిషన్ గురించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 280లో డిఫైన్ చేసి పెట్టారు. 280. అండ్ ఫస్ట్ టైం ఫినాన్స్ కమిషన్ని 1951లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అట్ ద టైమ్ KC నియోజీ ఆర్ ఎల్స్ క్షితిష్ చంద్ర నియోజీ ఇస్ ద చైర్మన్. ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ ఇన్ 1951 క్షితిష్ చంద్ర నియోజీ. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు 16th ఫినాన్స్ కమిషన్లో ఉన్నాం. అండ్ 16th ఫినాన్స్ కమిషన్ ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుందంటే 16th ఫినాన్స్ కమిషన్ అప్లికబుల్ నెక్స్ట్ ఇయర్ నుంచి, దట్ ఈస్ FY 27 నుంచి స్టార్ట్ అయ్యి, అంటే April 1, 2026 నుంచి స్టార్ట్ అయ్యి, అంటే FY 27 నుంచి స్టార్ట్ అయ్యి FY 31 వరకు 5 years. నార్మల్గా ఫినాన్స్ కమిషన్ 5 years ఉంటుంది, బట్ ప్రజెంట్ 15th ఫినాన్స్ కమిషన్ 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చారు బికాస్ ఆఫ్ COVID-19. ఓకే, రైట్. 27, 28, 29, 30, 31 అంటే FY 31 అంటే March 31, 2031 వరకు ఉంటుంది. ఇవి స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఆఫ్ 16th ఫినాన్స్ కమిషన్. అండ్ దిస్ 16th ఫినాన్స్ కమిషన్కి ఫార్మర్ నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్గా వర్క్ చేసిన పర్సనాలిటీ అరవింద్ పనగారి అని అపాయింట్ చేశారు. అండ్ ఈ 16th ఫినాన్స్ కమిషన్ యొక్క వర్క్ ఏంటంటే ఈ ఇయర్ October 31 కల్లా
వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అండ్ వీళ్ళు సబ్మిట్ ఏంటి రిపోర్టు, స్టేట్స్, యూటీస్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలనేది దిస్ రిపోర్ట్. అండ్ వీళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే దిస్ డేట్ నుంచి April 1, 2026 నుంచి 16th ఫినాన్స్ కమిషన్ వస్తుంది. ఓకే, రైట్. అండ్ రిమైనింగ్ థింగ్స్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, సింప్లీ 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా. 16th ఫినాన్స్ కమిషన్ని ఏ ఆర్టికల్లో డిఫైన్ చేశారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి ఆర్టికల్ నెంబర్ 280. నెక్స్ట్ ఫినాన్స్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ట్యాక్స్ రెవెన్యూని స్టేట్స్, యూటీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలని మాట్లాడేది దిస్ పర్టికులర్ ఫినాన్స్ కమిషన్. నెక్స్ట్ ఈ 16th ఫినాన్స్ కమిషన్కి చైర్మన్ అరవింద్ పనగారియా. రైట్, ఇప్పుడు ఒక పర్సన్ రిజైన్ చేస్తే అండ్ ప్లేస్లో ఇంకో పర్సన్ వచ్చారు, టి రవిశంకర్, ఆర్బీ డిప్యూటీ గవర్నర్. నెక్స్ట్ థింగ్ 16th ఫినాన్స్ కమిషన్ వీళ్ళ రిపోర్ట్ ఎప్పటిలో సబ్మిట్ చేయాలంటే దిస్ ఇయర్ October 31, 2025. అండ్ వన్స్ రిపోర్ట్ సబ్మిట్ చేశాక గవర్నమెంట్ ఫైనలైజ్ చేశాక నెక్స్ట్ ఇయర్ నుంచి దట్ ఈస్ FY 27 నుంచి FY 31 వరకు దిస్ ఫినాన్స్ కమిషన్ అప్లికబుల్ అవుతుంది. దట్స్ 31st క్వశ్చన్. నెక్స్ట్ 30th క్వశ్చన్. నెక్స్ట్ 31st క్వశ్చన్, ఫస్ట్ టైం ఇండియాలో ఒక స్పిరిట్కి, ఒక ఆల్కహాల్కి ఓకే GI ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. ఆ పర్టికులర్ ఆల్కహాల్ గోవాన్ ఫెని. ఇది గోవాలో మాత్రమే స్పెషల్గా ప్రొడ్యూస్ చేసే స్పిరిట్ ఆల్కహాల్ అంట, దట్ ఈస్ ఫెని. అండ్ దీనికి GI ట్యాగ్ ఇచ్చారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియాలో ఫస్ట్ టైం ఒక స్పిరిట్కి ఆల్కహాల్ ప్రొడక్ట్కి GI ట్యాగ్ ఇచ్చారు. GI ట్యాగ్ వన్స్ GI ట్యాగ్ ప్రొవైడ్ చేశాక 10 years వ్యాలిడిటీ ఉంటుంది. ఆ నెక్స్ట్ 10 years తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ GI ట్యాగ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ మినిస్ట్రీ కింద ఉన్న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ చెన్నైలో ఉంటుంది. వీళ్ళు GI ట్యాగ్ని ప్రొవైడ్ చేయాలి. యాక్చువల్గా ఈ మినిస్ట్రీ కింద, ఈ డిపార్ట్మెంట్ కింద ఈ ఆర్గనైజేషన్ జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ చెన్నైలో ఉంటుంది, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దట్స్ అ థింగ్, నాట్ మచ్ టు డిస్కస్. ఎలా ప్రిపేర్ చేస్తారో మొత్తం హిస్టరీ ఉంది అక్కడ. ఫ్రెంచ్ వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ పోర్చుగీస్ పర్సనాలిటీస్ ఈ ఫెని అనే ఆల్కహాల్ ప్రొడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం మన ఇండియాకి తీసుకొచ్చారంట. మొత్తం అంతా హిస్టరీ ఉంది అక్కడ. యూ కెన్ గో త్రూ దట్ సింప్లీ ఫర్ అవేర్నెస్ పర్పస్. రైట్, నెక్స్ట్ 32nd క్వశ్చన్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇది కూడా జస్ట్ అవేర్నెస్ పర్పస్ ఇచ్చాను. కట్స్ రెపో లింక్డ్ లెండింగ్ రేట్, రెపో లింక్డ్ లెండింగ్ రేట్ by 50 basis points to 8.35%. రీజన్ బిహైండ్ దట్, రీసెంట్గా RBI రెపో రేట్ని రెడ్యూస్ చేసింది. యాక్చువల్గా రెపో లింక్డ్ లెండింగ్ రేట్స్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్స్ అంటాం. అదే MCLR గురించి మాట్లాడితే, MCLR మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ గురించి మాట్లాడితే దీన్ని ఇంటర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ అంటాం. ఎక్స్టర్నల్గా ఎందుకు చెప్తున్నామంటే ఇది RBI డిసైడ్ చేస్తుంది. అండ్ దానికి హోమ్ లోన్స్ని లింక్ పెట్టుంటారు. ఇప్పుడు రెపో రేట్ పెరిగితే హోమ్ లోన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, రెపో రేట్ తగ్గితే హోమ్ లోన్స్ కూడా తగ్గుతాయి. సో అలా రెపో లింక్డ్ లెండింగ్ రేట్ లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిందని చెప్పి దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతే. జస్ట్ ఒక పాయింట్ మాత్రమే కన్వే చేయాలి నేను మీకు, ఏంటంటే ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ అంటే ఏంటి అంటే రెపో లింక్డ్ లెండింగ్ రేట్. RBI యొక్క రెపో రేట్తో లింక్ పెట్టుంటారు బ్యాంక్స్. నేనే బ్యాంకు RBI రెపో రేట్ని రెడ్యూస్ చేసినప్పుడు నేను ఆ రేట్కి లింక్ పెట్టి లోన్స్ ఏవైతే ఆఫర్ చేస్తున్నా ఆ లోన్స్ అన్నిటి రేటు తగ్గుతుంది. ఒకవేళ రెపో రేట్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ రేట్ కూడా పెరుగుతుంది. దట్స్ వాట్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్. అలా కాకుండా MCLR అని ఇంకోటి ఉంటుంది, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. నాకు పడుతున్నటువంటి కాస్ట్, నా డిపాజిట్స్కి CRR ఎఫెక్ట్ ఎలా ఉంది నా పైన, నెగిటివ్గా ఎంత ఫండ్స్ CRR నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది, టెనార్ ప్రీమియం ఎలా, ఇవన్నీ బేస్ చేసుకొని MCLRని డిసైన్ చేస్తాం. దట్ MCLR బేసిస్ ఏదైనా లోన్స్ ఇచ్చి ఉంటే అండ్ దాన్నే ఇంటర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ అంటారు. ఓకే, రైట్, దట్స్ 32nd క్వశ్చన్. నెక్స్ట్ 33rd క్వశ్చన్, వన్ ఆఫ్ ద స్మాల్ ఫినాన్స్ బ్యాంకు, జనా స్మాల్ ఫినాన్స్ బ్యాంకు యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం అప్లై చేసుకుంది. దట్స్ అ థింగ్. RBI అప్రూవల్ ఇవ్వలేదు, జస్ట్ అప్లై చేసుకుంది. బట్ వాట్ ఐ నీడ్ టు కన్వే టు యూ పీపుల్ ఈస్ యూనివర్సల్ బ్యాంక్ అంటే ఏంటి. నార్మల్గా బ్యాంక్ అంటే డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. బట్ యూనివర్సల్ బ్యాంక్ అంటే ఈ బేసిక్ ఫంక్షన్తో పాటు కమర్షియల్ బ్యాంకింగ్ అంటే రీటైల్ బ్యాంకింగ్, లైక్ డిపాజిట్స్ని లోన్స్ని యాక్సెప్ట్ చేయడం, ప్రొవైడ్ చేయడంతో పాటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. నవేడేస్ బ్యాంక్స్ ఇన్సూరెన్స్ని సేల్ చేస్తున్నాయి, మ్యూచువల్ ఫండ్ AMC కంపెనీస్ని సెటప్ చేస్తున్నాయి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ని, అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి, వెల్త్ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాయి, అండ్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. ఇవన్నీ ఏంటో సింపుల్ వన్ లైన్స్తో మాట్లాడితే రీటైల్ బ్యాంకింగ్ అంటే సేవింగ్స్ అకౌంట్స్, లోన్స్, క్రెడిట్ కార్డ్స్ని ప్రొవైడ్ చేసే కైండ్ ఆఫ్ ఫంక్షన్స్. ఇది నార్మల్గా బ్యాంక్స్ యొక్క ట్రెడిషనల్ బిజినెస్.
ఆ బిజినెసే కాకుండా ఇప్పుడు బిజినెస్ని ఫర్దర్గా డైవర్సిఫై చేసి మోర్ ప్రాఫిట్ని జనరేట్ చేసే ఆబ్జెక్టివ్తో లైక్ కార్పొరేట్ బ్యాంకింగ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కార్పొరేట్స్ లోన్స్ ఇచ్చే కైండ్ ఆఫ్ బ్యాంకింగ్ అది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఇప్పుడు ఒక కంపెనీ ఏదైనా ఐపీఓకి వెళ్ళాలనుకోండి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్రోచ్ అవుతారు అండ్ వాళ్ళు సర్టన్ అమౌంట్ ఛార్జ్ చేసి ఆ ఐపీఓ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు. దట్స్ వాట్ ఐపీఓ మేనేజ్మెంట్, ఈవెన్ మర్జర్స్ అక్విజిషన్లో కూడా బ్యాంక్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి నవేడేస్. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ కూడా ఫారెక్స్, ట్రెజరీ, ఇన్సూరెన్స్ అంటే లైక్ బ్యాంక్ అష్యూరెన్స్. ఓకే, సో ఇలా ఒక బ్యాంక్ ఫినాన్షియల్ సర్వీసెస్ అన్నింటికన్నా ప్రొవైడ్ చేయడానికి అర్హత ఉంటే, లైసెన్స్ ఉంటే, అలాంటి బ్యాంక్స్ని యూనివర్సల్ బ్యాంక్స్ అంటారు. ఇండియాలో ఫస్ట్ యూనివర్సల్ బ్యాంక్ ఏది అంటే ఐసిఐసిఐ బ్యాంక్. This is the first universal bank. Okay, right. So which small finance bank recently applied for universal bank ante Jana Small Finance Bank inga RBI approval ivvaledu. But what is universal bank ante? A bank which is eligible or else which is providing complete financial services like a commercial banking, investment banking, what we call investment mutual funds, asset management services, forex services, okay, insurance policy sale చేయడం అన్నీ కూడా పార్ట్ ఆఫ్ యూనివర్సల్ బ్యాంకింగ్. ఓకే, దట్స్ 33rd and 34th in fact last question of this June 6 to 13 current affairs. This year 2025 నేషనల్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అవార్డ్స్ని విశాఖపట్నంలో జరిగినటువంటి నేషనల్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ కాన్ఫరెన్స్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, అనౌన్స్ చేస్తారు, ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ దిస్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటే అర్బన్ లోకల్ బాడీస్ అయినా, విలేజ్ లోకల్ బాడీస్ అయినా, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, పంచాయతీ లెవెల్లో, ఇప్పుడు సపోజ్ మీరు ఒక విలేజ్లో ఉన్నారు, మీ గ్రామ పంచాయతీ మీకు కావాల్సిన సర్వీసెస్ని, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఓకే, నేటివిటీ సర్టిఫికేట్ కావాలి, కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలి, ఇలా సో మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా డిజిటల్గా కన్నా ప్రొవైడ్ చేస్తే, డిజిటల్గా మీరు అప్లై చేసుకునేలా అండ్ సర్టిఫికేట్ కూడా డిజిటల్గా ప్రొవైడ్ చేస్తే వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా. అలా ఇండియాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్లో, అర్బన్ లోకల్ బాడీస్, విలేజ్ లెవెల్ గ్రామ పంచాయతీస్ డిజిటల్ గవర్నెన్స్ని ఎంత మాత్రం అడాప్ట్ చేసుకున్నాయి అనే దాన్ని రెఫరెన్స్గా తీసుకొని ప్రొవైడ్ చేస్తున్నటువంటి అవార్డ్సే నేషనల్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అవార్డ్స్. అంటే సిటిజన్స్కి కావాల్సినటువంటి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిన సర్వీసెస్ని సిటిజన్స్కి డిజిటల్గా ప్రొవైడ్ చేయడంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేసి ఆ గ్రామ పంచాయతీస్ కానీ, అర్బన్ లోకల్ బాడీస్ కానీ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ని ట్రాన్స్పరెంట్గా ప్రొవైడ్ చేస్తున్నా లేదా అండ్ ఏవి బెటర్గా ప్రొవైడ్ చేస్తుంటే వాటికి రికగ్నిషన్ ఇస్తూ ఈ అవార్డు ద్వారా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. అండ్ దిస్ ఇయర్ దట్ నేషనల్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అవార్డ్స్లో లుక్ అట్ ఇయర్ గోల్డ్ అవార్డ్ని, సిల్వర్ అవార్డ్ని బోత్ పంచాయతీసే విన్ అయ్యాయి. అండ్ ఏ పంచాయతీస్ అంటే ఒకటేమో మహారాష్ట్రలో ఉన్న పంచాయతీ, దట్ ఈస్ రోహిణి గ్రామ పంచాయత్, ఇట్స్ ఇన్ ధూలే డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర. రోహిణి గ్రామ పంచాయత్, ధూలే డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర, గోల్డ్ అవార్డ్. సిల్వర్ అవార్డ్ని వెస్ట్ మజ్లీష్పూర్ గ్రామ పంచాయత్, వెస్ట్ త్రిపుర డిస్ట్రిక్ట్, త్రిపుర. సో రెండు స్పెషల్ జ్యూరీ అవార్డ్స్, ఒకటేమో గుజరాత్లో ఉన్నటువంటి దిస్ పల్సానా గ్రామ పంచాయతీ అండ్ రెండవది ఒడిషాలో ఉన్నటువంటి స్వకాతి గ్రామ పంచాయతీ. సో అట్లీస్ట్ ఫస్ట్ టూ యూ షుడ్ రిమెంబర్. నేషనల్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అవార్డ్ 2025లో గోల్డ్ అవార్డు విన్ అయింది మహారాష్ట్ర నుంచి రోహిణి పంచాయతీ, ధూలే డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సిల్వర్ అవార్డు విన్ అయింది ఒడిషా నుంచి, రైట్, నాట్ ఒడిషా, సారీ, త్రిపుర నుంచి వెస్ట్ మజ్లీష్పూర్ గ్రామ పంచాయత్ ఫ్రమ్ త్రిపుర. గోల్డ్ ఏమో మహారాష్ట్రలోని రోహిణి గ్రామ పంచాయత్ అండ్ సిల్వర్ ఏమో వెస్ట్ మజ్లీష్పూర్ గ్రామ పంచాయత్, ఇట్స్ ఇన్ త్రిపుర. ఓకే, రైట్. అండ్ ఇలా విన్ అయినటువంటి గ్రామ పంచాయతీస్కి ప్రైజ్ మనీ, గోల్డ్ అవార్డు విన్ అయితే 10 lakhs, సిల్వర్ అవార్డు విన్ అయితే 5 lakhs ప్రొవైడ్ చేస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ నేషనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫరెన్స్ అవార్డ్స్, గోల్డ్, సిల్వరు అండ్ జ్యూరీ, స్పెషల్ జ్యూరీ అవార్డ్స్. అండ్ నెక్స్ట్ క్లాస్లో June 14 నుంచి 20 వరకు మాట్లాడదాం. రైట్.